ఈ వేప చెట్టుని ఒక దేవతలాగా కూడా పూజిస్తారు మన వాళ్ళు. అంటే దేవతలాగా పూజన కారణం ఏంటంటే ఈ వేప చెట్టు వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి దేవతలాగా పూజిస్తారు అనమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు వేనేత 16 ఛానల్. దీంట్లో మొత్తం విలేజ్ బ్లాగ్స్ ఉంటాయి అనమాట. విలేజ్లో విలేజ్ కల్చర్, విలేజ్ ఎట్లా ఉంటుంది, విలేజ్ లైఫ్ స్టైల్ చూడడానికి కోసం ఈ ఛానల్ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇవాళ వచ్చేసి టాపిక్ మనది ఏంటంటే డీకోడింగ్ నీమ్ ట్రీ. దీన్ని ఇంగ్లీష్లో నీమ్ ట్రీ అంటారు, తెలుగులో యాప్ చెట్టు అంటారు అనమాట. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి అజారి రక్త ఇండికా. అండ్ ఇవాళ మనం దీని యూజ్ తెలుసుకుందాం. లాంగ్ ఎగో ఏషియన్స్ పీరియడ్లో మనకు బ్రష్లు అనమాట, ఇప్పటిలాగా బ్రష్లు పేస్ట్ ఏం లేవు. సో ఆ టైంలో మన పూర్వీకులు పళ్ళపుల్ల వాడేవాళ్ళు అనమాట, అంటే పళ్ళు తోమడానికి. సో ఎట్లా తోముతారంటే దీనికి చెట్టుకున్న కొమ్మలలో ఇలాంటి ఒక స్టిక్ లాగా తీసుకుంటారు. ఇట్లా తీసుకొని మామూలుగా దీన్ని డైరెక్ట్ ఇట్లా చివి చేసి పళ్ళు తోమేవాళ్ళు అనమాట ఇలా. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఉన్న బ్యాక్టీరియా మొత్తం చనిపోద్ది. అండ్ పనులు కూడా చాలా, అంటే ఈ మధ్య అందరి పనులన్నీ అరిగిపోతున్నాయి అనమాట, డికేడ్ అయిపోతున్నాయి. సో దానివల్ల ఈ మధ్య అందరు అంటే 30 years లోపే పనులన్నీ అరిగిపోతున్నాయి. వాళ్ళందరూ ఇప్పుడు చాలా కాలేజ్ ప్లే చేస్తున్నారు. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు కూడా చాలా వరకు 90 years వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ టీత్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. సో మనం ఇప్పుడు వాడే అన్ని షుగర్ వల్ల, మన టూత్పేస్ట్లో ఉండే ఆ కెమికల్స్ వల్ల మన టీత్ అన్ని ఖరాబ్ అవుతున్నాయి. కానీ లాంగ్ ఎగో ఇలాంటి పళ్ళపుల్ల వాడేవాళ్ళు. అండ్ దీనివల్ల అసలు వాళ్ళకు ఎలాంటి హాని కలగదు. అండ్ బ్యాక్టీరియా మొత్తం చనిపోద్ది, పనులు కూడా చాలా నీట్గా ఉంటాయి అనమాట. అండ్ దీన్ని ఇట్లనే కాకుండా టంగ్ క్లీనర్ లాగా కూడా వాడేవాళ్ళు. ఎలా అంటే ఇలా తీసి ఇప్పుడు దీన్ని టంగ్ క్లీనర్ లాగా వాడేవాళ్ళు అనమాట. అంటే రోజు వాడిన విధంగా రోజు ఫ్రెష్ ఒక స్టిక్ తీసుకునే వాళ్ళు, బ్రష్ చేసేవాళ్ళు, దీన్ని టంగ్ క్లీనర్ లాగా వాడేవాళ్ళు. సో ఇది ఒక పళ్ళపుల్ల అనేది ఉపయోగం ఒకటి. ఇక్కడ ఉపయోగం ఏంటిదంటే ఇప్పుడు ఈ చెట్టుకున్న ఒక కొమ్మని తీసుకొని ఆ కొమ్మకి ఇట్లా ఇవి ఉంటాయి అనమాట, స్టిక్ లాగా. ఇది ఎండకు ఎండిపోయి కింద పడిపోద్ది, అప్పుడు ఇది స్ట్రాంగ్ అవుద్ది. దీంతో మొదలు చెట్టుకున్న ఆకులు తీసుకొచ్చి ఇస్త్రాలా కుట్టేవాళ్ళు అనమాట. అప్పట్లో మనకు ఇట్లా ప్లాస్టిక్ ప్లేట్లు ఏం లేవు కాబట్టి అప్పుడు ఇస్త్రాలా కుట్టేవాళ్ళు. సో ఇలాంటి ఎండిపోయిన పెట్టుంటే చూపెడతా. ఇక్కడ కింద పడి ఉంటాయి, చెట్టు కింద చూద్దాం మనం. ఎక్కడ పడ్డది? సో ఇలా ఉంటాయి అనమాట, ఇలా స్ట్రాంగ్ అయిపోతాయి. లాస్ట్కి స్ట్రాంగ్ అయిపోయినప్పుడు ఇవి స్ట్రాంగ్ ఇనఫ్ ఉంటాయి మనం దాన్ని కుడడానికి. ఇప్పుడు మోదు ఆకుతో ఇట్లా కుట్టినా కానీ కొంచెం ఇది బేర్ చేస్తుంది, ఆ వెయిట్ ఆపుతుంది. సో ఇలాంటి ఒక రెండో ఉపయోగం. ఒక నెంబర్ త్రీ పాయింట్ వచ్చేసరికి ఈ యాప చెట్టుకి యాపాలు ఉంటాయి అనమాట. యాపాల వల్ల ఉపయోగాలు ఏంటంటే డ్యూరింగ్ హరప్పన్ సివిలైజేషన్ నుంచి వ్యవసాయం చేసేవాళ్ళు మన వాళ్ళు. కానీ ఆ టైంలో మన దగ్గర పెస్టిసైడ్స్ అండ్ యూరియా లాంటివి ఏం లేవు. సో ఆ టైంలో ఏం చేసేవాళ్ళంటే ఇవి ఉన్నాయి కదా సీడ్స్, చూడండి, ఈ సీడ్స్ మామూలుగా కౌడంలో కలుపుకొని చల్లేవాళ్ళు అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే పొలానికి పురుగులు పట్టకుండా, పొలానికి ఎటువంటి రోగాలు రాకుండా చాలా వరకు ప్రొటెక్ట్ చేసేది. అండ్ మోస్ట్ ఓవర్ అప్పుడు కాప్ ఈల్డింగ్ కూడా హై ఉండేది అనమాట. ఇప్పుడు అంటే హెల్తీ ఫుడ్ ఉండేది, కాప్ ఈల్డింగ్ కూడా హై ఉండేది, ఫర్టిలిటీ ఎక్కువ ఉండేది ల్యాండ్కి. ఇప్పుడు ఏమవుతుందంటే మనం యూరియా వేయడం వల్ల, మందులు కొట్టడం వల్ల ల్యాండ్ అంతా డికే అయిపోతుంది. కానీ అప్పుడు అంతే హై రిచ్ ఫెర్టిలిటీ ఉండేది అనమాట ల్యాండ్లో. అప్పుడు రైతులు కూడా నష్టపోయే వాళ్ళు ఎక్కువ కాదు. సో బాగుండేది. ప్రజెంట్ జనరేషన్ ఏం చేస్తున్నారంటే దీన్ని నీమ్ ఆయిల్ తీస్తున్నారు, నీమ్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి దీన్ని పెస్టిసైడ్స్ లాగా మొత్తం స్ప్రే చేస్తున్నారు అనమాట. దానివల్ల కూడా ఉపయోగాలు ఉన్నాయి. కానీ ఇది మనం ఇప్పుడు చేస్తున్నాం, కానీ మన వాళ్ళు లాంగ్ ఎగో హరప్పన్ సివిలైజేషన్ నుంచి అదే చేస్తున్నారు అనమాట. అండ్ నెంబర్ 4 వచ్చేసి ఇంకోటి, యాప చెట్టుకి కళ్ళు గీస్తారు అనమాట. యాప కళ్ళు అంటే ఎక్కడ తీస్తారంటే నేను చెప్పెడతా మీకు. ఇది యాప చెట్టు కదా, యాప చెట్టు మొదలు అంటే కింద ఈ ప్లేస్లో, ఇక్కడేనా, ఈ ప్లేస్లో మామూలుగా కోసి కళ్ళు తీసేవాళ్ళు అన్నమాట. కళ్ళు అంటే యాప కళ్ళు వస్తుంది దాని. సో ఆ యాప కళ్ళ వల్ల ఉపయోగాలు ఏంటంటే మనకు కాఫ్ అండ్ కోల్డ్ తగ్గుద్ది. అండ్ మనకు బాడీలో టెంపరేచర్ ఈక్వలైజ్ చేస్తుంది. అండ్ మనది ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది. ఇవి మనకు యాప కళ్ళు గీయడం చాలా రేర్ అనమాట. ఇది ఎక్కువ చూసుంటాం, అంటే ఎక్స్పెన్సివ్ కాదు, చాలా రేరు. చాలా ఊర్లలో అంటే ఇప్పుడు ట్రైబల్ ఏరియాలలో చాలా మంది ఇవి పాటిస్తున్నారు. మన వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఎక్కువ పాటించట్లేరు. మనకు మోడర్న్ వ్యవస్థ, మోడర్న్ మెడిసిన్స్ వచ్చి రావడం వల్ల మన వాళ్ళు ఎక్కువ వాడలేదు. కానీ మన వాళ్ళు లాంగ్ ఎగో ఇయర్స్ నుంచి వాళ్ళు ఈ యాప కళ్ళని తీయడం, వాళ్ళు తాగడం, టానిక్ లాగా తాగేవాళ్ళు. కాఫ్ వచ్చినప్పుడు టానిక్ తాగుతాం కదా, అట్లనే వాళ్ళు కూడా ఈ టానిక్ తాగేవాళ్ళు. దీనివల్ల మన హెల్త్ అనేది స్టెబిలైజ్గా ఉంటుంది. సో ఇవన్నీ ఉపయోగాలు అనమాట దానివల్ల. నెంబర్ 5 ఏంటంటే మనకు యాపు అనమాట. యాపు అనేది ఒక మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఉగాది పచ్చడిలో. షడ్రుచుల్లో ఇదొక రుచి అనమాట. మన లైఫ్ని ఇండికేట్ చేస్తుంది. సో దీనివల్ల కంప్లీట్నెస్ వస్తుంది అనమాట మనకు ఉగాది పచ్చడిలో. అండ్ ఉగాది పువ్వు అనేది చాలా మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది. ప్రతి ఒక్క తెలుగునికి, అంటే తెలుగు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు దీని ప్రత్యేకత ఏందనేది. మామూలుగా ఇది నార్మల్గా కూడా మనం తినొచ్చు.
మనకు చాలా హెల్త్ కూడా చాలా మంచిది అనమాట. సో ఇన్ని ఉపయోగాలు ఉంటాయి దీనివల్ల, యాప్ చెట్టు వల్ల. కానీ మన చుట్టుపక్కల ఉంటుంది, కానీ మనం పెద్ద గుర్తించము. అంటే ఇవన్నీ అంతరించిపోతూ ఉన్నాయి. అంటే మన రాబోయే భవిష్యత్తు వాళ్ళకు మనం తెలపాలని చెప్పి ఉద్దేశంతో మేము ఇది తీయడం జరుగుతుంది. అవి భవిష్యత్తు వాళ్ళకు, అంటే పిల్లలకు నీమ్ ట్రీ అంటే ఏంటిది, వాటి ప్రత్యేకత ఏంటిది అంటే వాళ్ళు ఏదో అనుకుంటారు, కానీ వాళ్ళకి మీకు చెప్పాల్సింది మన బాధ్యత మన దగ్గర ఉంది. ఇలాంటి అవన్నీ అంటే యాప్ చెట్టు ఉపయోగాలు చాలా ఉంటాయి. మనకు తెలిసిన కొన్ని 5 ఉంటాయి, కానీ చాలా ఉన్నాయి మనకు తెలుసుకోవాల్సినవి కూడా. సో ఇవన్నీ కూడా కొన్ని రోజులు కనుమరుగైపోతాయని చెప్పి మేము అనుకుంటున్నాం. సో ఇవన్నీ భావి భవిష్యత్తులో తెలపాలని చెప్పి మా యొక్క ఉద్దేశంతో మేము వీడియో తీస్తున్నాం. మీరు కూడా ఈ వీడియో చూసి వాళ్ళకు షేర్ చేసి, లేకపోతే వాళ్ళకు చెప్పండి ప్రత్యేకత. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉంటాయి చెట్లన్నీ, కానీ మనం పట్టించుకోం. మనం కావాలి ఇంకోటి పట్టించుకుంటాం. మన నేచర్ రెస్పెక్ట్ ఇస్తుంది, మన నేచర్ రెస్పెక్ట్ ఇవ్వాలి. నేచర్ మనం చాలా ఇస్తుంది. మన పూర్వీకులు నేచర్ చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. వాళ్ళు చాలా రెస్పెక్ట్ ఇచ్చి చాలా గౌరవపదంగా ఏపు చెట్టుని ఒక దేవతలాగా కూడా పూజిస్తారు మన వాళ్ళు. అంటే దేవతలాగా పూజనికి కారణం ఏంటంటే ఈ యాప్ చెట్టు వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి దేవతలాగా పూజిస్తారు అనమాట. అదే మెయిన్ లాజిక్, కానీ మనం దాన్ని వేరేలా చూసుకుంటాం అనమాట. సో ఇవన్నీ భవిష్యత్తు వాళ్ళకు తెలపాలని చెప్పి మా ఉద్దేశం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్.